పాకిస్తాన్ రాజ్యాంగం ఒక చచ్చిన గుర్రం, బలూచిస్తాన్కు స్వతంత్రమే ఏకైక పరిష్కారం అని అల్లా నజర్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క స్పోక్స్ పర్సన్ నిన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే రానున్న కొద్ది నెలల్లో ప్రపంచ రాజకీయ చిత్రపటం మారబోతుంది. బలూచిస్తాన్ ఒక కొత్త దేశంగా అవతరించబోతుంది. ముఖ్య కారణాలు ఏంటి అంటే ఈరోజు బలూచిస్తాన్ ప్రాంతం యొక్క పూర్తి విస్తరణం 44%. అదేవిధంగా బలూచిస్తాన్ ప్రాంతంలో సుమారు 1,50,00,000 మంది నివసిస్తుర్రు. బలూచిస్తాన్ లాంగ్వేజ్ మాట్లాడుతుర్రు. పాకిస్తాన్ తోటి క్లియర్గా డిస్టింక్ట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. కాబట్టి బలూచిస్తాన్ ప్రజలు ఈరోజు పాకిస్తాన్ తోటి కలిసి ఉండడానికి సిద్ధపడట్లేరు. బలూచిస్తాన్ ప్రావియన్స్ అతి కొద్ది నెలలలోనే, అతి కొద్ది కాలంలోనే భవిష్యత్తులో బలూచిస్తాన్ ఒక కొత్త దేశంగా అవతరించబోతుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు బలూచిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటిదనంటే న్యాచురల్ రీసోర్సెస్. బలూచిస్తాన్ కాడ ఉన్న కాపర్ అండ్ గోల్డ్ నిల్వలు పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో లేవు. సుమారు 6 బిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ నిల్వలు ఈరోజు బలూచిస్తాన్ సొంతం. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్, ఈరోజు బలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ గ్యాస్ కారణంగానే పాకిస్తాన్ మనుగడ సాధిస్తుంది. అదేవిధంగా కోల్, బలూచిస్తాన్లో ఉన్న కోల్ కారణంగానే ఈరోజు పాకిస్తాన్ విద్యుత్ కాంతులతోటి వరదిల్లుతుంది. కాబట్టి బలూచిస్తాన్ వేరుపడితే మాత్రం, బలూచిస్తాన్ కొత్త దేశంగా అవతరిస్తే మాత్రం పాకిస్తాన్కి గడ్డు కాలం తప్పదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2000 సంవత్సరంలో ఏర్పడుతూ చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అనంటే బలూచిస్తాన్ ప్రాంతానికి అనునిత్యం అన్యాయమే జరుగుతుంది. బలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని దోచుకొని తీసుకుపోయి ఇస్లామాబాద్లో పెట్టుబడులు పెట్టుకుంటుర్రు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మిలిటరీ అధినేతలు లబ్ధి పొందుతుర్రు తప్పితే బలూచిస్తాన్ ప్రజలని గాలి కొదిలేసిర్రని తరచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలాసార్లు మీడియా పాయింట్ల ముందు చెప్పింది. పోలరైజేషన్ చేస్తుంది. అక్కడ ప్రజలు కూడా ఈరోజు పాకిస్తాన్ తోటి కలిసి ఉండడానికి సిద్ధంగా లేరు. విడిపోవడానికి మొగ్గు చూపుతుర్రు. యుద్ధమాలు కూడా చేస్తుర్రు. ఆ సైనిక తిరుగుబాట్ల కారణంగానే, మిలిటెంట్ యుద్ధాల కారణంగానే ఈరోజు పాకిస్తాన్ తల్లడిల్లుతుంది. షెహబాజ్ షరీఫ్ అయినా, అసీం మున్నీర్ అయినా మొకాళ్ళ కింద కూర్చొని కాళ్ళ బేరానికి వచ్చి ఈరోజు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తోటి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. దానికి ముఖ్య కారణం ఒకటే, బలూచిస్తాన్ మిలిటరీ గ్రూప్స్. అలాగే బలూచిస్తాన్ ఇప్పుడు ఒక విద్యార్థి నాయకుని ఆధ్వర్యంలో నడుస్తుంది, అతని సారథ్యంలో నడుస్తుంది. కాబట్టి వాళ్ళు నెరేటివ్ కూడా చాలా బలంగా బిల్డ్ చేస్తారు. కాబట్టి ఈరోజు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అతి కొద్ది రోజులల్లా బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా ఏర్పరిచి ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఒక కొత్త దేశాన్ని అవతరించబోతుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్య కారణం, వీళ్ళు ఫైట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు పాకిస్తాన్ భూభాగంలో 6% ఉన్న బలూచిస్తానీ ప్రజలు అనునిత్యం అణచివేతకి గురవుతుర్రు. ఈరోజు బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎకనామిక్ సర్వే చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు 49% మంది బిలో పావర్టీ లైన్ కింద బతుకుతుర్రు. అంటే మనం అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ నేషనల్ యావరేజ్ వచ్చేసి కేవలం 29%. అంటే డబుల్ పర్సెంటేజ్ ఈరోజు బలూచిస్తాన్లో పేదరికం అనుభవిస్తుర్రు. అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని దోపిడీ చేసి, బలూచిస్తాన్లో ఉన్న గోల్డ్, కాపర్, కోల్, న్యాచురల్ గ్యాసెస్ని దోపిడీ చేసి ఇస్లామాబాద్, కరాచీ లబ్ధి పొందుతున్నాయి తప్పితే బలూచిస్తాన్ ప్రజలని అనునిత్యం అన్యాయానికి గురి చేస్తుర్రని ఈరోజు బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు బావుట ఎగిరేస్తుర్రు. అతి కొద్ది కాలంలోనే బలూచిస్తాన్ కొత్త దేశంగా అవతరిస్తుందని మనకి రాజకీయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి అది ఎంత టైం తీసుకుంటుంది, మ్యాక్సిమం 12 months to 2 years, అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు పాకిస్తాన్. కానీ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకో కారణం ఏంటిదనంటే ఈరోజు చైనా ఎకనామిక్ కారిడార్ కారణంగా గాదర్ పోర్ట్ నుంచి పాకిస్తాన్ మీదుగా, బలూచిస్తాన్ మీదుగా ఈరోజు చైనాకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని తరలించే ప్రయత్నం చైనా చేస్తుంది. ఇంపోర్ట్స్ని, ఎక్స్పోర్ట్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ చైనా ఎకనామిక్ కారిడార్ ద్వారా బలూచిస్తాన్లో సర్వీలియన్స్ పెరుగుతుంది, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఎథ్నిసిటీ దెబ్బతింటుంది. కాబట్టి సర్వీలియన్స్ పెరగకుండా ఉండాలన్నా, మిలిటరీ గ్రూప్స్ ఆధిపత్యం చెయ్యకుండా ఉండాలన్నా ఈరోజు బలూచిస్తాన్ సపరేట్ దేశంగా అవతరించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రపంచ మానవ హక్కుల సంఘాలు కూడా భావిస్తున్నాయి. కాకపోతే కాలడ్డం పెట్టే ప్రయత్నం ట్రంప్ చేస్తుండు, కానీ అది ఎక్కువ రోజులు నిలబడదు. చాలా స్పష్టంగా మనకి రాజకీయాలు తెలియజేస్తున్నాయి. ఒకసారి వార్తలోకి పోయే ప్రయత్నం చేద్దాం. సంపూర్ణ స్వతంత్రమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన బిఎల్ఎఫ్ చీఫ్. అంతర్జాతీయ పర్యవేక్షణలో చర్చకు సిద్ధమన్న అల్లా నజర్. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ విడిచి వెళ్లడమే చర్చల సారాంశమని వెల్లడి.
భారత్ సాయం చేస్తుందన్న ప్రచారాన్ని ఖండించిన బలోచ్ నేత తమకు నైతిక దౌత్యపరమైన మద్దతు ఇవ్వాలని భారత్కు విజ్ఞప్తి. ప్రభుత్వం బహిరంగంగా అయితే చెప్పలేదు, కానీ ఒకవేళ అంతర్గతంగా అట్లాంటి చర్చల దిశగా నడుస్తూ ఉండొచ్చు. ఈరోజు దురంధర్ సినిమా రిలీజ్ అయినందుకే తల్లడిల్లుతున్నారు పాకిస్తాన్ సైనిక బలగాలైనా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అయినా. ఐఎస్ఐ అయితే విలవిలలాడుతుంది. ఆ కరాచీ అలాగే పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ క్యాపిటల్ సిటీలా అనునిత్యం తనిఖీలు చేస్తుంది. ఎవరు అడుక్కునే వ్యక్తి కనిపించినా కూడా తనిఖీలు చేస్తుంది. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా కూడా తనిఖీలు చేస్తుంది. అంటే అంత భయపడుతుంది, ఒక్క సినిమాకి ఎంత భయపడుతుంది. కాబట్టి ఈరోజు బలూచిస్తాన్ ప్రజలకి నైతిక మద్దతు అయితే తప్పకుండా ఉంటుంది. రానున్న కాలంలో సపరేట్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే వాళ్ళు ఆ దిశగా అడుగులు కూడా వేయొచ్చు. భారత్ దాన్ని గుర్తించవచ్చు. బలూచిస్తాన్ విముక్తి పోరాటంలో రాయితీలు మధ్య మార్గాలకు తావులేదని, సార్వభౌమ స్వతంత్ర బలూచిస్తాన్ ఏర్పాటు చేయడమే తమ ఏకైక లక్ష్యమని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత అల్లా నజర్ బలోచ్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే తమకు ఆమోదయోగ్యమైన ఏకైక పరిష్కారమని ఆయన తేల్చి చెప్పారు. ది సండే గార్డియన్ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ది బలోచ్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అయినా, ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ అయినా ఈరోజు బలూచిస్తాన్ల హింసని ప్రేరేపిస్తూనే, అక్కడ డ్రోన్లతోటి యుద్ధ విమానాలతోటి దాడులు చేస్తూనే సుమారు ఒక్క జులై నెలలోనే 500 మందిని పొట్టన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చర్చలకు సిద్ధం అంటారు. చర్చలకు ఎందుకు సిద్ధం అంటారు? ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా బలూచిస్తాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినాం, అయినా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయినా, బలూచిస్తాన్ ప్రజలైనా అణిచివేతకి గురిగాట్లేరు. చాలా రెబలిక్గా, చాలా బలంగా తిరిగి ఫైట్ చేస్తుర్రు. పాకిస్తాన్ మిలిటరీ బలగాలని మట్టు పెడుతుర్రు. కాబట్టి ఇది పాకిస్తాన్కే నష్టమని చర్చలకు వస్తామని ఇక్కడ సిద్ధపడినట్టు అర్థమవుతుంది. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఏమంటుండు? ఎట్టి పరిస్థితుల సావరెన్ కంట్రీగా ఎమర్జ్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం తప్పితే పాకిస్తాన్ తోటి ఎటువంటి చర్చలు ఉండవు అని చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకనంటే ఒకటే అండి, అక్కడ న్యాచురల్ రీసోర్సెస్ని కాపర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్, కోల్ని యూజ్ చేసుకొని ఇస్లామాబాద్, కరాచీ అభివృద్ధిని చేసుకుంటా బలూచిస్తాన్ ప్రజలని గాలికి వదిలేస్తే మరి వాళ్ళు ఎంతకాలం అని అట్లా చూస్తూ ఊకోవాలి? అంత సంపద ఉంది. ఈరోజు అరబ్ కంట్రీస్తో పాటు ఈక్వల్గా సంపద ఉన్న బలూచిస్తాన్ ఎందుకు అన్యాయానికి గురి కావాలనేది సామాన్య ప్రజలకు వచ్చే సందేహం. ఈరోజు పాకిస్తాన్ ఎకనామిక్ సర్వే చెప్తుంది కదా, 49% బలూచి ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉర్రని. మీ నేషనల్ యావరేజే, పావర్టీ యావరేజే 27% అయినప్పుడు వాళ్ళు దానికి డబల్ ఉంటే మీరు ఎందుకు స్పందించరు, ఎందుకు చర్యలు తీసుకోరని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి సమాధానం చెప్పాలి షహబాజ్ షరీఫ్ అయినా, అసీం మున్నీర్ అయినా. ఎంతసేపు బాంబులు తయారు చేస్తాం, ఆకలితోటి ప్రజలను ఎండబెడతాం అంటే ఎట్లా? ఒకసారి ఆలోచించాలి. ఈ సందర్భంగా బలూచిస్తాన్ రాజ్యాంగాన్ని ఆయన చచ్చిన గుర్రంతో పోల్చారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఆయన చచ్చిన గుర్రంతో పోల్చారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, పార్లమెంట్, కార్యనిర్వాహక వర్గాల నుంచి తనను తాను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో పాక్ రాజ్యాంగం ఉందని ఆయన విమర్శించారు. ఇక్కడ చూడండి, సైన్యం ఆధిపత్యం చేస్తుంది, న్యాయస్థానాలు ఇంటర్ప్రిట్ చేస్తాయి, పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఎగ్జిక్యూటివ్స్ ఒకడొక మాట మాట్లాడితే ఇంకో మాట మాట్లాడతారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడు? వెస్ట్రన్ కంట్రీస్ అయినా, అమెరికా అయినా పాకిస్తాన్ని టాయిలెట్ పేపర్ లెక్క వాడుకుందని అంటాడు. ఇంకొక పార్టీకి సంబంధించిన పార్లమెంటేరియన్ ఏమంటాడు? 1917లో భారతదేశంతో యుద్ధం చేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి అసీం మున్నీర్ అయినా, అసీం మున్నీర్ని ప్రశ్నిస్తుంటాడు. ఈరోజు ఒక సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ ప్రయాణిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతి కొద్ది కాలంలోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఎమర్జ్ అవుతుందని మనకి జరుగుతున్న పరిణామాలని కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళు చెప్పుకునే ఆజాదీ కాశ్మీర్, ఈరోజు పీఓకే కూడా అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తుర్రు. అక్కడ స్థానికంగా ఎన్నికలు నిర్వహిస్తే, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ రిగ్గింగ్ చేసి మళ్ళా ఇస్లామాబాద్ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నది అని అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఈరోజు ఎంత కాంప్లెక్సిటీతోటి, ఎంత కాంప్లెక్స్గా పాకిస్తాన్ రాజకీయాలు ఉన్నాయంటే అంత కాంప్లెక్స్గా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రాజకీయ స్వయం ప్రతిపత్తి, వనరుల ఆదాయంలో అధిక వాటా, బలవంతపు అదృశ్యాలకు ముగింపు వంటి హామీలు ఇస్తే పాకిస్తాన్తో చర్చలు జరుపుతారా అని అడగ్గా ఆయన ఒకే ఒక్క షరతు విధించారు. చర్చలు జరగాలంటే అది కేవలం అంతర్జాతీయ శక్తుల పర్యవేక్షణలో మాత్రమే సాధ్యం. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం సురక్షితంగా వెనుదిరిగి వెళ్లే మార్గాన్ని కల్పించడం కోసమే ఆ చర్చలు ఉంటాయి అని అల్లా నజర్ పేర్కొన్నారు.
చాలా స్పష్టంగా ఇక్కడ ఏమంటుండు, ఎవరైతే బలూచిస్తాన్ యువకులని అదృశ్యాలు చేయకుండా, కిడ్నాపులు చేయకుండా, వాళ్ళని హింసించకుండా ఉంటే, అదేవిధంగా స్వతంత్ర దేశంగా ప్రకటిస్తామంటే అప్పుడు మాత్రమే చర్చలు ఉంటాయి. ఆ చర్చలు కూడా ఇంటర్నేషనల్ పవర్స్ అయిన అమెరికానో, భారతో, రష్యానో, చైనానో వీళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే చర్చలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ దిశగా మరి షరీఫ్ ఆలోచిస్తాడా? మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. బలోచ్ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. గిదార్, సురాబ్, మోహి, మస్కే వంటి ప్రాంతాల్లో బాంబుల దాడులు జరిగాయని, స్వతంత్ర మీడియాపై ఆంక్షల కారణంగా ఈ ఘటనలు బయటకు రావడం లేదని తెలిపారు. ఎంత మానిటరింగ్ అంటే, ఎంత సర్వీలియన్స్ అంటే, ఈరోజు మీడియాని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఎక్కడ స్వేచ్ఛ లేదు. మీడియా ఏదైనా టెలికాస్ట్ చేయాలంటే భయపడుతుంది. రిపోర్టర్లు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలకు పరిమితమవుతుర్రు. అంత దైనందిన స్థితిలా, అంత దిగజారిన స్థితిలా ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం ఉందనేది మనకు చాలా స్పష్టంగా కళ్ళకు గట్టినట్టు అర్థమవుతుంది. అక్కడ డ్రోన్లతో దాడులు చేసినా, యుద్ధ విమానాలతో దాడులు చేసినా కూడా టెలికాస్ట్ చేయట్లేదని అంటే ఎందుకంత భయపడుతున్నారు మీడియా రిపోర్టర్లు అనేది అర్థం కాదు. ఈరోజు ఇదే లెఫ్టిస్టులు, ఇదే లెఫ్ట్ లాబీ గ్రూపులు, మానవ హక్కుల సంఘాలు ఎందుకు ప్రశ్నించవు అంటే, బలూచిస్తాన్ ప్రజల ప్రాణాలు కాదా? బలూచిస్తాన్ ప్రాంతం యొక్క బాధలు కాదా? ఈరోజు మానవ హక్కుల సంఘాలైనా, లెఫ్ట్ లాబీ గ్రూపులైనా చెప్పాలి. ఈరోజు ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు కదా మీరు. మరి అరబ్ కంట్రీస్లో కానీ, పాకిస్తాన్లో కానీ అన్ని అన్యాయాలు జరుగుతుంటే, అణిచివేతకి గురి అవుతుంటే బలూచిస్తాన్ ప్రజలకు ఎందుకు అండగా నిలబడరు మానవ హక్కుల సంఘాలైనా, లెఫ్ట్ లాబీ గ్రూపులైనా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. విద్యావంతులైన బలోచ్ యువతను లక్ష్యంగా చేసుకొని బలవంతపు అదృశ్యాలు, హత్యలకు పాల్పడుతుండటంతో కొత్త తరం యువత స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షులవుతున్నారని వివరించారు. ఇక్కడ కొంతమందిని చదువుకున్నోళ్ళని, బలూచిస్తాన్ యువకులని కిడ్నాప్ చేసే ప్రయత్నం, వాళ్ళని హత్య చేసే ప్రయత్నం పాకిస్తాన్ అనునిత్యం చేస్తుంది. అయినా కూడా ఏ మాదిరిగా అయితే వాళ్ళ కోసం వాళ్ళ ముందు తరాలు త్యాగం చేసినాయని గుర్తు చేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితోటి కొత్త తరం మళ్ళీ ఉద్యమంలోకి వస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చేరుతుంది. పాకిస్తాన్ గ్రూపులని చీల్చి చెండాడుతుందని చాలా స్పష్టంగా ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను పాకిస్తాన్ ఉల్లంఘిస్తుందని తక్షణమే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని బలూచిస్తాన్ను అంతర్జాతీయ వివాద ప్రాంతంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బలోచ్ స్వాతంత్ర ఉద్యమం కేవలం సాయుధ తిరుగుబాటు కాదని, అది పూర్తి స్థాయి జాతీయ విముక్తి పోరాటమని ఆయన అభివర్ణించారు. అక్కడ జనాభా 6%, ప్రాంతం 44%. అక్కడ ఏమంటాం స్లాంగ్ వేరు, బలోచ్ ప్రాంతం యొక్క స్లాంగ్ వేరు, బలోచ్ భాషలో మాట్లాడుతుంటారు. సో అన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు విడిపోవడమే కరెక్ట్ అనేది ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా బలంగా నమ్ముతుంది. పోలరైజేషన్ కూడా చేస్తుంది. అక్కడ ఉన్న 1,50,00,000 మంది ప్రజలు కూడా దానికి చాలా కట్టుబడి ఉన్నారు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. అందుకే ఈ స్థాయిలో ఉద్యమిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పక్కన ఉన్న దేశాలలో కూడా, అరబ్ కంట్రీస్ నుంచి అయినా, మిగిలిన దేశాల నుంచి అయినా కూడా బలోచ్ స్లాంగ్ మాట్లాడే ఏ ఒక్క యువకుడైనా కూడా ఈరోజు బలూచిస్తాన్కి అండగా నిలబడుతున్నారు. స్వతంత్ర దేశంగా ఎదగాలని, అవతరించాలని కోరుకుంటున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. తమ సాయుధ పోరాటానికి భారత్ మద్దతు ఇస్తుందన్న వాదనలను అల్ నజీర్ ఖండించారు. అది పాకిస్తాన్ నిఘా వర్గాలు చేస్తున్న అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. అయితే బలోచ్ ఉద్యమానికి భారత్ రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై బలోచ్ ప్రజల గొంతుకను వినిపించేందుకు భారత్ మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడ భారతదేశం యుఎన్ఓలో కూడా స్పందించి బలూచిస్తాన్కి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు. అయితే ఐఎస్ఐ అయినా, పాక్ ఇంటెలిజెన్సీ అయినా ఏమంటున్నాయనంటే, భారత్ మద్దతు తెలుపుతుంది బలూచిస్తాన్కి అంటున్నారు. ఇది దొంగసాటుగా మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. మీ నుంచి బంగ్లాదేశ్ని విడదీయాలని ప్రయత్నించినప్పుడు ఎన్ని రోజులు? 13 రోజులు పట్టలేదు స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ని ప్రకటించడానికి. మీరెంత? ఇప్పుడు బలూచిస్తాన్ని మద్దతు తెలపాలని ప్రయత్నిస్తే చాలా తక్కువ టైం తీసుకుంటుంది భారత్. చాలా ఓపెన్గానే ఎత్తుంది. ఆ దిశగా ఆలోచించట్లేదు. ఎవరి అంతర్గత విషయాలు అలా అనుకుంటున్నది. ఒకవేళ బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని స్పష్టమైన ఆధారాలుంటే మాత్రం భారత్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది అనేది మనకి ఎంఈఏ అనునిత్యం చెప్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనునిత్యం ప్రకటనల ద్వారా చెప్తుంది. సో ఇది బలూచిస్తాన్కి సంబంధించిన వార్తలు. ఒకసారి ఆలోచించాలి, మానవ హక్కుల సంఘాలు, లెఫ్ట్ లాబీ గ్రూపులు ఏం చేస్తున్నాయి ఈ విషయంలో అని.